హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. ఇక లక్ష్మి చనిపోయింది. ఇంట్లో అందరూ బాధపడతారు. ఆ తర్వాత 3 నెలలైతే గడిచిపోతుంది. 3 నెలల తర్వాత శ్రీరామనవమి రోజు అరవింద అలానే జయదేవ్ ఇద్దరూ కూడా దీక్షితులు గారి దగ్గరకైతే వెళ్తారు. ఇక దీక్షితులు గారు అరవింద అంటూ ఉంటుంది, ఎప్పుడూ కూడా నా కొడుకుకు వచ్చే గండాల గురించే చెప్తూ వచ్చారు. కానీ నా కొడుకును రక్షించి నా కుటుంబ గౌరవ ప్రతిష్టలను పెంచే నా కోడల్ని జాగ్రత్తగా చూసుకోమని ఎందుకు చెప్పలేదు దీక్షితులు గారు అని చెప్పేసి అరవింద్ అయితే అడుగుతూ ఉంటుంది. అప్పుడు దీక్షితులు గారు ఒకే ఒకటి చెప్తారు, లక్ష్మి జాతక ప్రకారం ఒకరి ప్రాణాల్ని కాపాడుతుంది తప్ప తన ప్రాణం మీదకు ఎప్పుడుకి తెచ్చుకోదు అరవింద. మీరు అనుకున్నట్టు లక్ష్మి చనిపోలేదు, లక్ష్మి బ్రతికే ఉంది అని చెప్పేసి దీక్షితులు గారు వెళ్ళిపోతారు. ఏంటండి, మన లక్ష్మి బ్రతికే ఉందంటున్నారు, లక్ష్మి బ్రతికే ఉంది అని చెప్పేసి అరవింద సంతోషపడిపోతూ ఉంటుంది. అరవింద, లక్ష్మి చనిపోయింది, అదే నిజం. కానీ లక్ష్మి మీద మనకు ఎనలేని ప్రేమ ఉంది కదా, అందుకోసమే దీక్షితులు గారు చెప్పిన మాటలు నిజమైతే బాగుండు అని అనిపిస్తుంది. మనం లక్ష్మి గురించి బాధపడుతున్నామని ఆ పెద్ద ఆయన తెలుసుకున్నారు. మనకు ఏదో ఒక మూలన చిన్న సంతోషం, చిన్న యొక్క భరోసా ఏదైనా కల్పించాలని చెప్పేసి ఆయన ఆ రకంగా మాట్లాడి వెళ్ళిపోయారు. ఆ మాటల్లోనైనా మనం ఆనందపడాలి కదా అని చెప్పేసి అనగానే, ఏమోనండి, దీక్షితులు గారు చెప్పిన మాట నాకు నిజం అనిపిస్తుంది అని అరవింద్ అనగానే, అది ఎలా నిజమవుతుంది? మన కళ్ళారా మనం అంతా చూసాం కదా, అది కల కాదు కదా, పద కాలు కడుక్కొని గుడి లోపలికి వెళ్దాం అని చెప్పేసి ఇక అరవింద జయదేవ్ ఇద్దరు గుడికైతే వెళ్ళిపోతారు. మరోపక్క ఇంట్లోనే మిత్ర అయితే కుప్పకూలిపోతాడు. లక్ష్మి తనని మోసం చేసిందని, లక్ష్మి లాంటి మోసగత్తెను మర్చిపోలేకపోతున్నానని ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడు. యాక్చువల్గా అయితే మిత్ర ఒక పెద్ద బంగ్లా లాంటి ఇంట్లో ఉండేవాడు కదా, కానీ అటుపక్క ప్రవీణ్ మిట్టలు వచ్చేసేసి షేర్లు అన్నీ కూడా తన మీదకు తీసుకుని వెళ్ళిపోవటంతో అరవింద వాళ్ళు ఇక కొంచెం వాళ్ళ షేర్స్ మూలన కంపెనీ లాభాలన్నీ పోయి నష్టాల్లో బాటలోకి వెళ్ళటంతో ఇల్లు కూడా ఒక చిన్న ఇంటికైతే వెళ్ళిపోయారు. ఆ ఇంట్లోనే మిత్ర ఎంతగానో లక్ష్మి చేసిన మోసాన్ని పదే పదే గుర్తు తెచ్చుకుంటూ బాధపడుతూ ఉంటాడు. అయితే ఇక ఇదిలా ఉండగా మన శ్రీరామనవమి రోజు గుడిలో వచ్చేసేసి సీతారాముల యొక్క ఘట్టాన్ని మనకు చెప్తూ ఉంటారు. రాముల వారు ఎంత బాధపడ్డారు సీతాదేవి వనవాసానికి వెళ్ళినప్పుడు అని. అప్పుడు మన మిత్ర ఏడుపుని చూపిస్తూ ఉంటారు. ఇక సీతమ్మ వనవాసంకి వెళ్ళింది, ఆ తర్వాత వనవాసంలో ఎన్నో బాధలు పడింది అని చెప్పేసి సీతాదేవి గురించి చెప్తూ ఉండగా మనకు ఒక అడవిలలో ఎక్కడో గిరిజన ప్రాంతాలలో అట్టమూలాన ఎక్కడో ఊరి చివరగా ఉన్న కొండ లోయల్లో లక్ష్మి అయితే ప్రాణాలతో కనిపిస్తూ ఉంటుంది. ఇక వెంటనే అక్కడ ఆచార్య గారు పసరమందు వేస్తూ ఉంటారు. స్వామి, ఈరోజైనా తనకు మెలకువ వచ్చిందా అని అనగానే, ఈ అమ్మాయి వచ్చి సరిగ్గా 3 నెలలు అయిపోయింది. ఈ 3 నెలల్లో ప్రతిరోజు వైద్యం చేస్తూనే ఉన్నాం, ప్రతిరోజు పసరమందు ఇస్తూనే ఉన్నాం, కానీ కళ్ళు తెరవలేదు అని చెప్పేసి అనగానే, స్వామి, ఈ అమ్మాయి చాలా 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 మంచి అమ్మాయి. ఎందుకు అంటే, నా భార్య బస్సు ప్రమాదంలో చనిపోయేది, కానీ నా భార్యను కాపాడింది. తినేమో ఇలా గాయాలు పాలు అయిపోయింది. నా భార్యను కాపాడిన దేవత ఈ అమ్మాయి. కాబట్టి తిను పూర్తిగా కోలుకునేదాకా బాధ్యత అంతా నేనే వహిస్తాను అని చెప్పేసేసి భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఒక ఆచార్యుల గారికి చెప్తూ ఉంటారు. ఇదిగోండి ఆచార్యుల గారు, మీరు తీసుకొని రమ్మని చెప్పిన అన్ని ఆకులు తీసుకొని వచ్చాను, అన్ని మూలికలు తీసుకొని వచ్చాను అని చెప్పేసి అనగానే, చివరి ప్రయత్నంగా ఇది చూద్దాం అని చెప్పేసేసి ఆ ఆకులు పసరమందులు అన్నీ కూడా దంచుతూ ఆ రసాన్ని, ఆ పౌడర్ని అన్నిటినీ కూడా వేరువేరు చేస్తూ లక్ష్మికి ట్రీట్మెంట్కి వాళ్ళు స్టార్ట్ చేస్తూ ఉంటారు. మరోపక్క అరవింద శ్రీరామనవమి వేడుకలలో గుడిలోకైతే వెళ్తుంది. గుడిలోకి వెళ్ళిన తర్వాత అరవింద ఆ సీతారాములను చూసి కన్నీళ్లు పెట్టుకుంటూ ఏడుస్తూ మొక్కుకుంటూ ఉంటుంది. ఇంతకాలం నా కోడలు చనిపోయింది అని బాధపడ్డాం. నీ గుడిలో ప్రాంగణంలోకి అడుగు పెట్టంగానే దీక్షితుల ద్వారా నేను శుభవార్తను విన్నాను. కానీ ఈయనేమో దీక్షితులు గారు ఆనందపడాలని ఇలా చెప్పారు అని అంటున్నారు. దీక్షితులు చెప్పిన మాటే నిజమైతే నా కొడుకు కోడలు ఒకటి అవ్వాలి,
సీతాదేవి అరణ్యవాసంలోకి వెళ్ళి వచ్చిన తర్వాత రాముల వారు సీతాదేవిని కలిసి పట్టాభిషేకం చేసుకుని విజయోత్సవం చేసుకున్నట్టుగా మళ్ళీ నా లక్ష్మి నా ఇంటికి రావాలి, నా కొడుకు కొడలు ఇద్దరు కూడా కలిసిమెలిసి సంతోషంగా ఉండాలి, ఆ గడియలు వచ్చేటట్టు నువ్వే చెయ్యాలి స్వామి, నువ్వే చెయ్యాలి అని చెప్పేసి అరవింద ఎంతో దృఢమైన సంకల్ప బలంతో దేవుణ్ణి కోరుకుంటూ ఉంటుంది. అదే సమయంలో అక్కడ లక్ష్మికి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు కదా, ఆ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు, ఇక్కడ హారతి ఇస్తూ ఉంటారు. అక్కడ ఒక చిన్న నిప్పు కూడా పెట్టి లక్ష్మి దగ్గర పెడతారు. ఒక్కసారిగా అరవింద సంకల్ప బలం ఇక్కడ పసర వైద్యం రెండూ ఒకేసారి పనిచేయటంతో 3 నెలల నుంచి కోమాలో ఉన్న మన లక్ష్మి ఒక్కసారిగా పైకైతే లెగుస్తుంది. ఇక వెంటనే ఆ చుట్టుపక్కన ఉన్న ఆచార్యులు గారికి ఆ భార్యాభర్తలకి ఎనలేని సంతోషం. లక్ష్మిని అలానే చూస్తూ ఉంటారు. అమ్మా 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 కళ్ళు తెరిచావా, నీవు కళ్ళు తెరవాలి అని నీ వాళ్ళ దగ్గరికి పంపించాలని 3 నెలల నుంచి ఎదురు చూస్తున్నాం, ఆ దేవుడు ఇప్పటికి కనుకరించారు అని చెప్పేసి అంటూ ఉండంగానే ఇక వెంటనే లక్ష్మి వాళ్ళ వైపు చూస్తూ ఉంటుంది. అమ్మా నీ పేరేంటి అని చెప్పేసి అనగానే లక్ష్మి అది అది అని తలకు ఏవేవో గుర్తుకు వస్తూ ఉంటాయి. తలకు గాయమైంది కదా, అమ్మ మీది ఏ ఊరు, మీ వాళ్ళు ఎక్కడుంటారు అని చెప్పేసి అడుగుతూ ఉంటే లక్ష్మి అటు ఇటు తిరిగి చూస్తుంది తప్ప లక్ష్మికి ఏమీ గుర్తుకు రాదు. నేను ఎవరు, నేను ఎందుకు ఇక్కడ ఉన్నాను అని చెప్పేసి తిరిగి వాళ్ళని అడగటంతో ఆచార్యులు గారు ఏంటి ఈ అమ్మాయి స్పృహలో నుంచి వచ్చింది అని సంతోషిస్తునే లోపల పేరు కూడా చెప్పటం లేదు, ఏమైందంటారు దీక్షితులు గారు అని చెప్పేసి అనగానే అప్పుడు ట్రీట్మెంట్ చేస్తున్న ఆ పసర వైద్యం ఆచార్యులు గారు చెప్తూ ఉంటారు. తన తలకు బలమైన గాయం తగిలింది కదా, అందుకని పూర్తిగా తన గతాన్ని మర్చిపోయినట్టుంది అని చెప్పేసి అనగానే అవునా, గతాన్ని మర్చిపోయిందా, మరి తినని క్షేమంగా తన వాళ్లకు అప్పచెప్పేది ఎలా అని చెప్పేసి అనగానే ఇక వెంటనే గతం గురించి ఎప్పుడు గుర్తుకు వస్తుందో, ఆ భగవంతుడు గతాన్ని ఎప్పుడు ఇస్తాడో అని చెప్పేసేసి ఇక వెంటనే ఆచార్యులు గారు లక్ష్మీ చేతిని పట్టుకుని నాడినైతే చూస్తూ ఉంటారు. ఒక్కసారిగా ఆచార్యులు గారు ఆశ్చర్యపోతూ ఉంటారు. ఏమైంది ఆచార్యులు గారు అంత ఇదిగా ఆశ్చర్యపోతున్నారు అడగంగానే తిను ఒట్టి మనిషి కాదు, తిను ఇప్పుడు గర్భవతి, 3వ నెల అని చెప్పేసి అనగానే ఏంటి గర్భవత, 3వ నెల, ఈ దేవుడు ఈ అమ్మాయికి ఎందుకని ఇంత అన్యాయం చేస్తున్నాడు, ఆడపిల్ల తల్లి అయినప్పుడు తన వాళ్ళతోటి ఎంతో సంతోషంగా ఉండాలి అని కోరుకుంటుంది, కానీ అయిన వాళ్ళు ఎవరో గుర్తుపట్టలేక అయిన వాళ్ళ పేర్లు చెప్పలేక తన పేరు ఏంటో చెప్పలేక తను ఇప్పుడు తల్లి అవుతుంది. ఆ బిడ్డలు బయటకు వచ్చిన తర్వాత తల్లి తండ్రి ఎవరంటే ఎప్పుడు ఏం చెప్తాం అని చెప్పేసేసి పాపం భార్యాభర్తలు ఇద్దరు లక్ష్మి వాళ్ళని కాపాడిందని తెగ టెన్షన్ పడిపోతూ ఉంటారు. ఇక వెంటనే అప్పుడు ఆచార్యులు గారు వచ్చేసేసి 3 నెలల తర్వాత తను కోమాలో నుంచి బయటపడింది, మెల్లమెల్లగా సర్దుకుంటాయి కాబట్టి తనను ఎక్కువగా మాట్లాడనివ్వద్దు, తను మాట్లాడితే మాట్లాడండి, తనకు నేను చెప్పినట్టుగా ప్రతిరోజు వైద్యం చేస్తూ ఉండండి, మీలో కలుపుకోండి అని అనగానే సరే దీక్షితులు గారు మళ్ళీ మిమ్మల్ని పిలుస్తూ ఉంటాం అని చెప్పేసి అతను అయితే వెళ్ళిపోతారు. ఇక వెంటనే లక్ష్మితోటి తను మాట్లాడుతూ ఉంటుంది. నీ పేరేంటి అని చెప్పేసి అనగానే సరే నీ పేరు ఏంటో నీకు గుర్తు రావటం లేదు కదా, ఇప్పుడు నీకు నేను పేరు పెట్టాలి, నీ పేరు పద్మావతి అని పెడుతున్నాను, పద్మ అని పిలుస్తాను సరేనా అని చెప్పేసి అనగానే సరే అయితే నా పేరు పద్మ అన్నమాట, పద్మ అంటే నేను పలకాలన్నమాట అని చెప్పేసేసి లక్ష్మి అయితే తనకు తానే చెప్పుకుంటూ గతం మర్చిపోయి చిన్న పిల్లలాగా అయితే అయిపోతూ ఉంటుంది. మరోపక్క అక్కడ వచ్చేసేసి అరవింద పూజలు అన్నీ ముగించుకున్న తర్వాత తిరిగి ఇంటికైతే బయలుదేరుతూ ఉంటుంది. ఇంటికి బయలుదేరుతూ ఉండగా లక్ష్మికి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వెళ్ళేటప్పుడు తాంబూలం ఇస్తూ ఉంటారు కదా, ఆ తాంబూలం ఇవ్వంగానే లక్ష్మికి మాత్రం 2 కవల అరటిపళ్ళు అయితే వస్తాయి. ఒక్కసారిగా కవల అరటిపళ్ళను చూసి ఇదేంటిది, కవల అరటిపళ్ళు నా ఒడిలోకి చేరుకున్నాయి అని అనుకుంటూ ఉండగా అప్పుడు దీక్షితులు గారు అయితే ఆ పరమశివుడు ఎటువంటి ఆటలు ఆడుతున్నాడు, ఆ జగన్నాథుడు ఆటల్లో అందరం కూడా మనం ఒక బొమ్మలమే, ఆ బొమ్మలను ఎటు నుంచి ఎటు మారుస్తాడో, ఎవరిని ఎప్పుడు దగ్గరకు చేస్తాడో దూరం చేస్తాడో, ఎవరిని ఎప్పుడు ప్రాణం పోస్తాడో ఈ కవల అరటిపళ్ళు గురించి మున్ముందు నువ్వే తెలుసుకుంటావు అరవిందా అని చెప్పేసి అనగానే అరవింద వెనక ఏదో జరుగుతుంది, నాకు తెలియకోకుండా ఏదో జరుగుతుంది,
నేను తెలుసుకోవాలి, నిజంగానే లక్ష్మి బ్రతికి ఉండుంటుంది, అందుకని దీక్షితులు గారు ఇలా మాట్లాడారు అని అనుకుంటూ ఉంటుంది. ఇది దీనికి సంకేతం ఏంటి అంటే లక్ష్మి కవల పిల్లల్ని కనబోతుంది అని అర్థం. పురిటి నొప్పులు వచ్చిన తర్వాతైనా లక్ష్మికి గతం గుర్తుకు వస్తుందా? పురిటి నొప్పుల ద్వారా వచ్చిన నొప్పులతోటి లక్ష్మికి గతం గుర్తుకు వచ్చి ఎప్పుడు సొంతం కాబోతుంది అరవింద వాళ్లకు? అసలు లక్ష్మి బ్రతికి ఉంది, ఎక్కడ ఉందన్న విషయం ఎవరికీ తెలీదు. కానీ ఒక్కసారిగా చింతపల్లి ఫారెస్ట్ ఏరియాలో పని పడటంతో మనీషా అటువైపు వెళ్తుంది రానున్న ప్రోమోలో. మరి ఇంతకాలం లక్ష్మి బ్రతికే ఉందన్న విషయం నందన్ ఫ్యామిలీ వాళ్ళు ఎవ్వరికీ తెలియకపోయినా మొట్టమొదటిసారి ఆ చింతపల్లి ఫారెస్ట్ ఏరియాలో పని ఉండటంతో మనీషా అక్కడికైతే వెళ్తుంది. అక్కడికి వెళ్ళిన మనీషాకి ఫస్ట్ టైం లక్ష్మిని చూసి షాక్ అయిపోతుంది రానున్న ప్రోమోలో. మరి తర్వాత మనీషా ఏం చేయబోతుంది? రానున్న ఎపిసోడ్లో లక్ష్మి ఇక బిడ్డల్ని కని ఇంటికి వెళ్తుందా, లేకపోతే కడుపుతో ఉన్న లక్ష్మిని ఇంటికి ఎవరైనా తీసుకొని వెళ్తారా? ఏం జరగబోతుందో తెలుసుకోవటం కోసం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. హాయ్.